సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు విందాం. పౌలు చెప్పిన ఒక్క మాట ఈరోజు మీ జ్ఞాపకం చేస్తాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయా ప్రాంతముల యందు నేను ఎలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరుచుటకు ఎవరి తరము కాదు. నేను మళ్ళా ఆ వాక్యం చివరిలో చదువుతాను, మీరు బాగా వినండి. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నన్ను ఆటంకపరుచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన? అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను ఆటంకపరచడం ఎవరి వల్ల కాదు. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు క్రీస్తుకు విరోధి, శిలువకు శత్రు. కానీ పట్టబడ్డాక ప్రభు చేతిలో దేవుని బిడ్డగా మలసబడ్డాక నడిపించబడ్డాక జరిగిన సంఘటనలో పౌలు చాలా విషయాలు రాసి ఇక్కడ ఏమంటాడు తెలుసా? నన్ను ఆటంకపరుచుటకు ఎవరి తరము కాదు. ఎంత చక్కని ధైర్యంగా ఉన్న మాట మాట్లాడుతున్నాడు. నన్ను ఆటంకపరుచుట ఎవరి తరమో కాదు అంటే ఎవరి వల్ల కాదా? కాదు అనే సాక్ష్యం వినబడుతుంది. ఎందుకని పౌలు అంత గట్టిగా చెప్పాడు? అతను ఎవరు ఆటంకపరచలేకపోతున్నారట, ఎవరి తరం కాదని చెప్పేశాడు. అట్లాంటి అనుభవం సంఘంలో విశ్వాసికి రావాలి, ఒక సేవకుడికి రావాలి, ఒక సంఘానికి అట్లాంటి దృఢ సంకల్పం కలగాలి. ఎవరి తరం కాదు. ఇంతకీ అలా అతిశయంగాను ఆనందంగాను ప్రభువునందు ధైర్యంగా పలికిన ఈ పౌలు మాటలు విన్నాక ఇతడు ఎందువలన ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు? దానికి 4 కారణాలు చెబుతాను ఈరోజు. ఆ కారణాలు మీరు జాగ్రత్తగా వినాలి. ఆ 4 కారణాలు నీ మనసులో ఉంటే, నీ నడకలో ఉంటే, మన బతుకులో ఉంటే సాతాను తరం కూడా కాదు, సముద్ర తరం కాదు, నీ పక్కన ఊరేగుతున్న జనం తరం కూడా కాదు. ఆ 4 మొదటి కార్యం చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఆ పౌలు రాసిన అదే పత్రికలో ఈ 7వ వాక్యాన్ని చదువుదాం. ఆ 7వ వాక్యంలో ఇలాగ రాయబడింది: మిమ్మును హెచ్చించవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున. అక్కడ రాయబడిన మాట ఏమో తెలుసా? మిమ్మును హెచ్చింపవలెనని. సంఘమా, పౌలు అంటున్నాడు, నేను మిమ్మును హెచ్చింపాలని, మీకు హెచ్చించేందుకు నేను ప్రయాసపడ్డా, అందుకు సువార్త చెప్పాను. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించి నన్ను నేను తగ్గించుకున్నా. ఇప్పుడు ఆమేనని చెప్పండి. నన్ను ఆపడం ఎవరి తరం కాదు, నా అతిశయాన్ని ఆపడం ఎవరి తరం కాదు, ప్రభుతో పరిగెత్తి ఈ పరుగులో నన్ను ఆపడం ఎవరి తరం కాదు అంటున్నాడుగా. దానికి ప్రబలమైన కారణం ఏమిటంటే, ఈ పౌలుకు చక్కని సుగుణం ఉంది. ఏమిటది? నేను ప్రభువుని ఎరిగాను, నేను ఆఖరివాడైన అపొస్తలుల కంటే తక్కువైన వాడిని కాను, నాకు కృపావరాలు ఉన్నాయి, నాకు ఆత్మతో ప్రార్థన చేసే శక్తి ఉంది, భాషలతో ప్రార్థన చేసే శక్తి ఉంది, భాషలను వినియోగించగలను, నాకు పరసంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్నిటికంటే 3 ఆకాశానికి వెళ్ళొచ్చాను నేను, నాకు అన్నీ ఉన్నాయి. అయినా
నేను మీ గురించి చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? మీరు ఇప్పుడే నమ్మిన క్రైస్తవులైనా, ఒకవేళ నష్ట కష్టాల మధ్యలో ప్రభుత్వం నడుస్తున్న వాళ్ళైనా, నేను మిమ్మల్ని హెచ్చించాలి అనేదే నా భావన. రెండవది, అందుకోసం మీరు గొప్పోళ్ళని నేను పొగడను. కానీ పౌలు అంటున్న మాట ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని హెచ్చింప చేయవలెనని మీకు సువార్తను ఉచితంగా ప్రకటించా. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు హెచ్చించబడతాడు? ధనం ఉంటే కాదు, లేదు దానకర్తగా ఉంటే కాదు. ఒక వ్యక్తి హెచ్చించబడాలి అంటే పౌలు సూత్రం, పరిశుద్ధాత్మ నడిపింపు ఏముందో తెలుసా? వారికి నేను సువార్త చెప్పాను. ఆ సువార్త వారి గుండెల్లో కార్యం చేసింది. వాళ్ళ పాప జీవితాన్ని మానుకున్నారు, యేసు రక్తం ద్వారా కడగబడ్డారు. ఎప్పుడైతే యేసును గురించిన పవిత్ర మార్గం బోధించబడిందో వాళ్ళ మార్గంలో నడవడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి హెచ్చించబడాలి అంటే సువార్త వల్లనే సాధ్యం, యేసు రక్తం ద్వారానే సాధ్యం, కడగబడిన జీవితం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకని మిమ్ములను హెచ్చించాలని. ఇక్కడే మనం ఆగుదాం. మనందరికీ నైజం ఏమిటి? ఎదురు వాళ్ళని హెచ్చించాలని కోరుకుంటామా, మనల్ని మనమే హెచ్చించుకోవాలని కోరుకుంటామా? ఎరగన సత్యం కాదు, నడుస్తున్న వాస్తవం కూడా మనకు తెలుసు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రసంగాలు చేసినా, ఎంత వ్యవహరించినా ఆ ఎదురువాని కించపరచడం, మనల్ని మనం హెచ్చించుకోవడం మన అందరికీ ఆనవాయితీ. ఆ మాట ఒక్కసారి ఆగి ఆలకిస్తే మనం ఇతరులను ఎప్పుడు హెచ్చించలేకపోతున్నాం. హెచ్చించాలి అనుకుంటే, వాళ్ళు హెచ్చించబడాలి అంటే సువార్త వల్లనే జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు సువార్త విన్నారుగా, ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నారుగా. మీ ఆత్మీయ జీవితంలో ఇతరులను హెచ్చించేందుకు ఈ సువార్త ఏమన్నా ఉపయోగపడిందా? ఇన్ని ప్రసంగాలు విన్నారుగా, కానీ ఈ సువార్త మిమ్మల్ని హెచ్చించడానికి కదా. మరి మనం అలాంటప్పుడు ఈ సువార్త ప్రకటించినా విన్నా దానిని బట్టి ఇతరులను పౌలులాగా హెచ్చించే పరిస్థితిలో ఉన్నామా? ఇతరులను హెచ్చించుట అనే కార్యక్రమం పౌలు చేస్తూ దానికి పొగిడే పని లేదే కానీ దేవుని వాక్యం ద్వారా వాళ్ళకి అవసరమైన సందేశాలు వినబడ చేశాడు. ఆ సందేశం ద్వారా వాళ్ళు దేవుల్లో ఎదగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? అక్కడ ఆ వాక్యంలో చక్కని మాట రాయబడింది. మిమ్మును హెచ్చించవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనుచున్నాను. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నన్ను ఆటంకపరచడం ఎవరి తరవం కాదు, నన్ను గెలవటం ఎవరి తరం కాదు, నాకు విరోధంగా లేవటం ఎవరి తరం కాదు. ఎందుకని ఘనుడ, వేదాంత, మాటకార, ఇతనిలో ఏ గొప్పతనం ఉంది? ఇతనిలో ఉన్న గొప్ప రహస్యం ఒకటే. నాకు ఇచ్చిన సువార్త నన్ను మార్చింది, అదే సువార్త వాళ్ళగా ప్రకటించాను. నా తపన ఒకటే, వాళ్ళు పేదవాళ్ళైనా, లేని వాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, గ్రీసు దేశస్తులైనా, హెల్లేనీలైనా, వాళ్ళు ఏ జాతి వారైనా, ఎవరైనా వారిని హెచ్చించాల్సిన బాధ్యత నాకుంది. నన్ను నేను తగ్గించుకొనుచున్నాను. ఈ ఒక్క పని నువ్వు చేయి, నిన్ను ఆపేవాడు ఉండరు, నిన్ను ఆటంకపరిచేవాళ్ళు ఉండరు. మీకు ఇంకో మాట అర్థమయ్యే రీతిలో చెబుతాను. అపవాది మన ఇళ్ళ చుట్టూ తిరుగుతాడు. తిరిగాక ఎక్కడో చోట మనల్ని పడేయాలని చూస్తాడు. ఎప్పుడైనా సాతాను నిన్ను పడేయాలన్నా, సాతాను నిన్ను సర్వనాశనం చేయాలి అంటే వాడు లోపలికి రావటానికి ఆధారం ఉండదు. కానీ నీలో నిన్ను నువ్వు హెచ్చించుకునే మనసు ఉందనుకో, తగ్గించుకోకుండా ఎదురువాని కనపరచడం మానేసి ఆడెంత, ఈడెంత, ఆడు బతికెంత, ఈడు బతికెంత, ఈడా వాడా భాష ఎంత దారుణంగా ఉంటుందండి. బైబుల్ ఏముంటుంది తెలుసా? వాడు నీకంటే ఘనుడని హెచ్చించాలి. మరి నీ వ్యక్తిగత జీవితంలో ఎదురువాని హెచ్చించడం చేత కాకపోతే నిన్ను నీవు తగ్గించుకోవడం చేత కాదు. ఒక మనిషి ఎప్పుడు పడిపోతాడో తెలుసా? నీకు నీవు గర్వపడినప్పుడే పడిపోతావు. నిన్ను నీవే హెచ్చించుకుని ఎదురువాని తక్కువగా లెక్క వేస్తావే, అప్పుడే పతనం అయిపోతావు. పౌలు ఎంత చక్కని మాట చెప్పాడు. ఎవరి తరం కాదు నన్ను ఆపడం, ఆటంకపరచడం. ఎందుకో తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకుండా నన్ను నేను ఎప్పుడు హెచ్చించుకోవాలా? నా ప్రజలను హెచ్చించడం మొదలుపెట్టాను. అది కష్టమైన, నష్టమైన, ఆనందమైన నన్ను నేనే తగ్గించుకుంటున్నాను. ఈ రోజున
ఆ పౌలు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చబడి ఎవరు నిన్ను ఆటంకపరచలేరు, ఎవరి తరం కాదు అని నువ్వు చెప్పాలి అనుకుంటే ముఖ్య లక్షణం ఒక్కటే, నిన్ను నువ్వు తగ్గించుకొందువుగాక. ఆమేన్. బైబిల్ లేఖనంలో యేసు ప్రభు మనకు నేర్పిన మాదిరి అదేగా. వారిని కూర్చుండబెట్టాడు, నెమ్మదిగా తువాలు నడుమునకు చుట్టుకున్నాడు, పాత్రలో నీళ్లు తీసుకున్నాడు, వారి పాదాల దగ్గరకు వెళ్ళి కడగడం మొదలుపెట్టాడు. ఆయన అభిప్రాయం ఏమిటి తెలుసా? మీరు నాకంటే ఘనులు. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? మీరు ఒకరినొకడు ఘనముగా ఎంచుకొనుడి. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం పతనం కాకుండా సాతాను కూడా నాకు విరోధంగా ఏ కార్యం చేయలేడు అని నువ్వు చెప్పగలగాలి అనుకుంటే నీ భక్తి ఒకటే ముఖ్యం కాదు, నీ దానం ఒక్కటే ముఖ్యం కాదు, నీ ప్రార్థన ఒక్కటే ముఖ్యం కాదు. అవసరమైంది ఏమిటో తెలుసా? ఏ రోజు సాతాను నీలోకి వచ్చి పడవేయకుండానట్లుగా, నిన్ను తల్లకిందులు చేయకుండా ఉండునట్లుగా నీ జీవితంలో ఎప్పుడూ తగ్గించుకునే అనుభవం ఉండునగాక. ఇటివారిని ఎవ్వరూ ఆటంకపరచలేరు, ఇటివారిని ఎవ్వరూ చెడగొట్టలేరు, ఎవరి తరం కాదు. పౌలు ఎంత తెలివిగలవాడో తెలుసా? నన్ను ఎవ్వడూ కూడా నా జీవితంలో ఎదురొచ్చి నిలబడకుండా, ఎవరి తరం కాకుండా నేను బ్రతకాలి అని అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి అనుకుంటే నేను ఆఖరి శ్వాస విడిచేంత వరకు నన్ను నేనే తగ్గించుకుంటాను. దేవునికి మహిమ కలుగునగాక. మిమ్మల్ని హెచ్చిస్తాను, నన్ను తగ్గించుకుంటాను. మొదటి కారణం. రెండో కారణం చెబుతాను, అక్కడే రాశాడు 11వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, మరియు నేను మీ యొద్దను ఉన్నప్పుడు నాకు అక్కరగా కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు. మరలా చివరిలో చదువుతున్నాను, నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితేనే ఇక ముందు కూడా జాగ్రత్త పడతాను. విన్నారా ఈ మాట? రెండో కారణం ఏముందో తెలుసా? ఇతరులకు భారంగా నేను ఉండను. ఈ మాట నీకు నాకు ఒక పని నేర్పుతుంది. చాలాసార్లు మనం ఇతరులకు భారంగా ఉండడానికి ఇష్టపడతాం. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? మీకు భారంగా ఉండకుండా సువార్త చెప్పాలని నేను డేరాలు కుట్టి నేను సేవ చేశాను అంటాడు పౌలు. అపొస్తలుడైన పౌలే ఉత్తరం రాసి అంటాడు, మీరు ఒకరికి భారంగా ఉండకండి, మీరు ఒకరి భారాన్ని మోసేవాళ్ళగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎవ్వనికి భారంగా లేను. ఎవడు నన్ను చూసినప్పుడల్లా ఇదిగో ఇతనికి నేను భారంగా ఉన్నానని మాట అనిపించుకోకూడదు. మీకు ఇంకో మాట చెబుతాను. ఈ సమూయేలుని దైవజనుడు ఉన్నాడు. ఆ సమూయేలుని దైవజనుడు ఇశ్రాయేలులకు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఒకరోజున ఇశ్రాయేలులంతా వచ్చి, అయ్యా మాకు రాజు కావాలయ్యా అని అడిగారు. దేవుడి దగ్గరికి వెళ్ళి సమూయేలు చెప్పాడు, అయ్యా వాళ్ళకి రాజు కావాలట అని. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? రాజు కావాలని కోరుకున్నారా అంటే నేను ఎరడం ఇష్టం లేదు వాళ్ళకి, అయినా నేను ఆ సంగతి చూస్తాను, వాళ్ళకి రాజుని ఇస్తానని అని చెప్పాడు. తర్వాత ఈ సమూయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటాడు కదా, ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నానుగా, యవ్వన కాలం ముందు బాలుడైన సమూయేలును పెట్టిన రోజు నుంచి బాగా తల నెరిసిన ముసలివాడైన సేవకుడుగా ఉన్నాను, మీ మధ్యలో ఉన్నానుగా. మీరు గుండె మీద చేయి పెట్టుకుని చెప్పండి, మీలో ఎవరికైనా భారంగా ఉన్నానా? ఎవరి దగ్గరైనా మేకపిల్ల తీసుకున్నానా? ఎవరి దగ్గరైనా గొర్రె పిల్లను తీసుకున్నానా? ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకున్నానా? ఆ మాటలు చెబితే ఇశ్రాయేలీయులు కిక్కురు మనకుండా అలా నిలబడిపోయారు. ఇవాళ దేవుణ్ణి వద్దు అంటున్నావు, ప్రవక్తను వద్దు అంటున్నావు, నేను మీకేమైనా భారంగా ఉన్నానా? పాత నిబంధన చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడ్డాయి. బైబిల్ లేఖనంలో వినబడుతుంది ఏమిటంటే, మనం మన ఆత్మీయ జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ కుటుంబ పరంగా కానీ ఒకళ్ళకి భారంగా మనం బ్రతకూడదు. ఇంకో మాట కూడా చెప్పనా? పౌలు పత్రిక రాసి అంటాడు, మీరు కష్టపడండి, కష్టపడిన వాడే భోంచేయండి, కష్టపడకుండా భోంచేయొద్దు అన్నాడు. మీరు కష్టపడండి, భోంచేయండి, పని చేయని వాడు భోంచేయొద్దు అన్నాడు. ఎందుకని పని చేయకపోతే భోంచేయకూడదా? కష్టపడితే కదా కష్టార్జితం వచ్చేది. కష్టార్జితం వస్తేనే కదా నువ్వు కూడు తినడానికి సరుకు తెచ్చుకోవడానికి బాగుంటుంది. నువ్వు కష్టపడకుండా మంచం మీద అలా ఇలా దొర్లుతూ టయానికి లేచి తిన్నావు అనుకో, అంటే ఎవరి కష్టం తిన్నట్టు, ఎవరికి భారంగా ఉన్నట్టు? నా యేసుని బట్టి చెబుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కుటుంబ వ్యవస్థే కాదు, సమాజమే కాదు,
ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎవరమై ఉండాలో తెలుసా? పౌలు అంటున్నాడు, ఆటంకపరచడమైనా, నాకు విరోధంగా లేవడమైనా, నాకు విరోధంగా కార్యాలు చేయడం ఎవరి తరం కాదు. కారణం ఏమిటో తెలుసా? ఇంతకాలం సేవలో ఉన్న నేను మీలో ఎవరికైనా భారంగా ఉన్నానా? ఎవరికైనా బరువుగా ఉన్నానా? ఎవరి దగ్గర లంచం తీసుకున్నానా? సమూయేలు అంటున్నాడుగా. అంటే తన జీవితంలో నేర్చుకున్న పాఠం ఒక్కటే, నేను ప్రభువు కొరకు కష్టపడతాను, నేను ప్రభువు కొరకు ప్రయాసపడతాను. ఒక్కసారి కుటుంబపరమైన కష్టార్జితను పక్కన పెడితే మన ఆత్మీయ జీవితంలో మనం పరుగులు తీస్తున్నాం కదా. మనతో చాలామంది వస్తున్నారు. ఆ భక్తి చేసేవాళ్ళు కొంతమంది చతికిలు పడుతున్నారు, కొంతమంది వెనకబడుతున్నారు, కొంతమంది బోర్ల పడుతున్నారు, కొంతమంది లోకంలో కలిసిపోతున్నారు. ఏ రోజైనా అయ్యో వీళ్ళు భారంతో వెనకబడిపోతున్నారే, వారి భారాన్ని నేను మొయ్యాలి అనే ఆలోచన నీకు రావాలిగా. అసలు నువ్వొకనకు భారంగా ఉండకూడదుగా. అంటే ఒక విశ్వాసి ఎలా ఉండాలి అంటే ఇతరుల భారాన్ని భరించగలిగిన వాడుగా ఉండాలి. అంటే అర్థం ఏమిటి? ఆ ఇంట్లో అగ్ని ఆరిపోయింది, నువ్వు భారం వహించి అగ్నితో నువ్వు ప్రార్థన చేసి అతని భారాన్ని నువ్వు భరించేవాడిగా ఉండాలి. పౌలు ఇక్కడ అన్నమాట ఏమిటో తెలుసా? ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితేని ఇక ముందును జాగ్రత్త పడతాను. అంటే అర్థం ఏమిటి? అవసరమైతే మీ భారాన్ని నేనే మోస్తాను. చెయ్యతామేనని చెప్పండి. సంఘ భారాన్ని ఎప్పుడైనా మోసారా? సహవాస భారాన్ని ఎప్పుడైనా మోసారా? ఒక కుటుంబం సాతాను చేతులు విచ్చలవిడిగా నాశనం అయిపోతుంటే ఆ భారాన్ని ఎప్పుడైనా మోసారా? గలతీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరంలోని ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 6:2, ఒకని భారం ఒకరు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా. ఎవరి నియమం ఇది? క్రీస్తు నియమం. నువ్వు ఇతరులకు బరువుగా ఉండడం క్రీస్తు నియమం కాదు, ఇతరుల బరువును మోయడమే క్రీస్తు నియమం. మరి ఈ రోజున నీ కుటుంబాలు ఇంకా రక్షణ లేని వారు ఉన్నారుగా, వాళ్ళ భారాన్ని ఎప్పుడైనా మోసావా? నువ్వు వాకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే అంత అద్భుతము. నీకు పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి, నిన్ను కన్నవాళ్ళ దగ్గర నుంచి, నీ పక్కింటి వాళ్ళ గురించి, నీ మనవాళ్ళ వరకు వెళ్ళిపోతున్న ప్రార్థన. నశించిపోయే వాళ్ళ భారం ఎప్పుడైనా నీ భుజాల మీద ఉందా? అయ్యో సంఘం మండాలి అని సంఘ భారం ఉందా? అయ్యో అనేక మంది యవనస్తులు సేవలో ఉన్నారే, వాళ్ళంతా కాపాడబడి యోధులుగా సాగాలి అనే భారంతో ప్రార్థన చేశావా? నీకు భారం కలిగితే నీ పిల్లడు కడుపు నొప్పి వస్తే ఎంత భారం ప్రార్థన చేస్తున్నా? ఈ రోజున సేవకుడుగా చెప్పగలిగిన మాట, నేను సంఘంలో సభ్యుడిని అనడం కాదు, నోరు తెరిస్తే నేను ప్రార్థన నడవకపోతే ఇక నువ్వెంత ప్రార్థన చేస్తావు? ఇతర భారం నువ్వెంత మోస్తావు? నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నేను ఒకరికి భారంగా లేను అనగలవా? కుటుంబంలో చూస్తే వాళ్ళు తెచ్చిపెడితే తింటున్నావు, ఇక సంఘంలోకి వచ్చాక సంఘ కాపరికి భారం ఏమిటి తెలుసా? ఇక్కడున్న ఆత్మలో ఎవరో నాశనం అవ్వకూడదు, నరకానికి వెళ్ళకూడదు, మోక్షానికి రావాలి అతని భారం. మరి ఈ రోజున ఆ భారం నీకు ఉండాలిగా, నశించిపోయే ఆత్మల గురించిన భారం ఉండాలిగా. ఈ రోజున సంఘానికి ఎవరు కావాలో తెలుసా? ఇతరుల భారాన్ని మోయగలిగిన వాడు సంఘంలో కావాలి, ఇతరుల కొరకు రోధించేవాడు సంఘంలో కావాలి. పౌలు అన్నమాట ఎంత చక్కగా ఉంది. నేను ఇతరులకు భారంగా లేను, మీకు కూడా భారంగా లేను, భారం లేకుండా జాగ్రత్త పడతాను. అదే పౌలు అంటాడు, ఒకని భారం ఒకరు భరించండి, అది క్రీస్తు నియమం. మరి ఈ రోజున క్రీస్తు బోధ వింటున్నామన్న నీవు పక్కన తాగుబోతు నశించిపోతున్నాడుగా, భారం వహించావా? భక్తిలో సాగిన వాడు లోకంలో చిక్కుబడిపోయాడుగా. భక్తిలో సాగి సాగి చివరికి గుళ్ళోను కాకటి లోకంలాగా గోడ మీద పిల్లిలాగా రెండు దొడ్ల మనిషిలాగా ఉంటున్నాడుగా. మరి అట్లా నశించిపోయే ఆత్మ గురించి ఏమైనా భారం కలిగి ఉంటున్నావా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆ చివరి వాక్యం తెలుసా? నన్ను ఆటంకపరచడం, నన్ను నిరోధించడం, నాకు విరోధంగా లేవటం ఎవరి తరమో కాదు. ఎందుకో తెలుసా? నేను 4 కార్యాలు చేస్తున్నాను. ఒక కార్యం ఇతరులను హెచ్చిస్తున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. రెండో కార్యం ఒకరికి బరువుగా లేను, ఒకరికి భారంగా నేను బ్రతకడంలా. నా మోకాళ్ళు కరిగినా ఒరిగినా నానిపోతున్నా అరిగిపోతున్నా ఇతరుల భారాన్ని భరించే వ్యక్తిలాగా ఈ సంఘంలో నేనున్నాను. ఈ రోజు నుంచి
ఎవరి తరం కాదని పౌలు చెప్పినట్టుగా నువ్వు ప్రభు పక్షాన నిలవగలిగి ఆ స్థాయిలో ఎదగాలి అనుకుంటే, రెండవది భారం కలిగిన ప్రార్థనాత్మచేత నడిపించబడుదువుగాక. ఇతరుల భారం కొరకు రోధించి శిలువ సువార్తను మొయ్యడమైనా, ప్రకటించడమైనా, ఖర్చు పెట్టడమైనా, ప్రయాణం చేయడమైనా ఇతరుల భారం కొరకు నీవు అడుగులు వేయుదువుగాక. మూడో మాట కూడా చెబుతాను, అక్కడ రాయబడిన మరొక్క మాట చెబుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. 11వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతాను. నేను మిమ్మును ప్రేమింపనందువలన దేవునికే తెలియను అస్సలు విషయం ఏమిటంటే, అతిశయ కారణం వెదుకు వారు ఏ విషయంలో అతిశయపడుతున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడు నిమిత్తం వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇకను చేస్తాను. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఇతరులకు దొరకకుండా బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఆమేనండి. అపవాది ఎవడో తెలుసా? ప్రతి క్షణం నీ దగ్గరకు వస్తాడు, జల్లెడ వేస్తాడు, బోతార్థం పెడతాడు. ఎక్కడ దొరుకుతావు? తిండిలో దొరుకుతావా? నిద్రలో దొరుకుతావా? అబద్ధాల్లో దొరుకుతావా? అవస్థలో దొరుకుతావా? ఇతరుల మీద లేని వార్తలు చెప్పడంలో దొరుకుతావా? పాపిష్టిసముకు చేతులు జాపి లంచాల రూపంలో తెచ్చుకోవడానికి దొరుకుతావా? ఎక్కడ దొరుకుతావు? నీ మాటలు ఎంత ముత్యాల్లాగా ఉంటాయి. ఆ ముత్యం లాంటి మాటలు ఎక్కడైనా దోషం ఉంటుందేమోని వాడట వలవేసి వెతుకుతాడట, తిరుగుతూ ఉంటాడట. పౌలు ఏమంటున్నాడో తెలుసా? చాలా తేటగా అంటున్నాడు, నేను వారికి దొరకకుండా జాగ్రత్త పడతాను. దండం పెడుతున్నాను. మీరు సాతానికి మాటల్లో దొరికిపోతే, ఇతరుల గురించి చెడ్డు సమాచారం చెప్పేటప్పుడు సాతానికి దొరికిపోతే, వాడు వచ్చేమంటాడు తెలుసా? ప్రసంగం బాగానే చేస్తున్నావులే, ప్రార్థన బాగానే చేస్తున్నావులే, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడిన మాటలేమిటి? దొరికిపోయావుగా. బాగా ఆలకించండి. ఆకాను ఎన్ని సంవత్సరాలు దైవజనుడు కనుక నడిచా, సామాను తెచ్చి డేరాలో పాతినప్పుడు నేను చూశాలే అంటే అపవాది చేతికి ఆకాను దొరికిపోయాడుగా. గెహాజీ సాతాను చేతికి దొరికిపోయాడుగా. డబ్బులు సంచి పట్టుకున్న ఇస్కరియోతు యోధా ఒక రోజున అపవాదికి దొరికిపోయాడుగా. పౌలు అంటున్నాడు, నేను ఎవ్వనికి దొరకకుండా జాగ్రత్త పడుతున్నాను. మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోనండి. ప్రసంగం వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, నా కోసం, నీ కోసం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గుండె మీద చేయి పెట్టుకో. ఎన్నిసార్లు సాతానికి దొరికా? తీయని మాటలు మాట్లాడుతున్నావు, కానీ వెనక అపవాదికి దొరికిపోయిన సన్నివేశాలుంటే, సత్యం పలికినట్టే ఉన్నావు, అబద్ధంతో ఊరేగుతూ ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో కంటికి దోషం కలబడుతూ ఉంటే, ఆకాంక్షలాగా తీసి దాచిపెట్టి దొంగలించే బుద్ధి నీకుంటే, జీవితంలో దేవుణ్ణి అమ్ముకునే ఒక రేటుగా దగ్గర నువ్వు ఉంటే అపవాదికి దొరికిపోతావుగా. ఎన్నిసార్లు సాతానికి దొరికిపోయా, ఎన్నిసార్లు మాటలకు దొరికిపోయా, ఎన్నిసార్లు చెడు సాంగత్యాలకు దొరికిపోయా. వాడు చూసినప్పుడల్లా నీ సంగతి నాకు తెలియకపోవడం ఏమిటి, నీ మాటలు నాకు తెలియకపోవడం ఏమిటి, నువ్వు చేసిన ప్రార్థన నాకు తెలియకపోవడం ఏమిటి, అక్కడ చెప్పిన సాక్ష్యం నాకు తెలియకపోవడం ఏమిటి అంటే వాడి చేతి నిండా దొరికిపోయినట్టేగా. ఒక్కసారి ఆగి ఆలకించండి. మనం దొరకకుండా అంటే అపవాదికి దొరకకుండానట్లుగా, మన బలహీనతలు వాడి చేత పడకుండానట్లు మనం రోజు దేవునితో సమాధాన పడితే, ఈ రోజున నువ్వెవరవై ఉండాలో తెలుసా? నేరాలు చేసింది నిజమే, తొందరపడింది నిజమే, అబద్ధాలాడింది నిజమే, భయంకరంగా వ్యవహరించింది నిజమే, కానీ ఇప్పుడు యేసు రక్తంలో నేను కడగబడ్డాను, నేను నీకు దొరకను. చేతులు ఊపుతూ ఆమె అని చెప్పండి ఒక్కసారి. మరి ఈ రోజున నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నావా? బైబిల్లో చాలామందిని చూస్తున్నాగా, వాళ్ళంతా సొమ్ము దగ్గర దొరికిపోయారు, కన్యక దగ్గర దొరికిపోయారు, పదవి దగ్గర దొరికిపోయారు, వాళ్ళ జీవితంలో అమ్ముకునే రీడి దగ్గర దొరికిపోయారు, చెడు సాంగత్యం దగ్గర దొరికిపోయారు. భక్తులే కానీ వాళ్ళంతా దొరికిపోయారుగా. వారికి నేను దొరకకుండా జాగ్రత్త పడుతున్నాను. 4వ మాట చెబుతా. 4వది ఎవడతరం కాదని చెప్పడంలో ఇతను 4వ పని చేశాడు. ఆ వాక్యం చదువుతారా? 10వ వాక్యాన్ని చదువుతాం. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయా ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరిచేవాడు లేడు అని పైన ఒక్క మాట రాశాడు. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన. అందరూ చెప్పండి. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన. నా వైపు చూడండి, మాట అర్థం అవ్వాలి మీకు. యేసు సత్యం, దేవుని మాట సత్యం, ఆయన మార్గం సత్యం, ఆయన ఉనికి పట్టు సత్యం, ఆయన చేసే కార్యాలు సత్యం, ఆయన ప్రబోధాలు సత్యం, ఆయన నడక సత్యం, ఆయన నేర్పింది సత్యం.
సమస్తం ఉంటే సత్యం అంటే ఆయనే. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ చక్కని మాట, క్రీస్తు సత్యము నాలో ఉన్నది. ఎవరు ఆపుతారండి నన్ను? ఎవరు నాకు విరోధంగా లేస్తారు? నాలో అసత్యము లేదు. నేను ప్రభుతో నడుస్తున్నాను, క్రీస్తు సత్యము నాలో ఉంది. ఈ వాక్యమేగా సత్యం. నాలో క్రీస్తు వాక్యం ఉన్నది అని ధైర్యంగా చెప్పగలవా? నా మాటలో క్రీస్తు వాక్యం ఉన్నది, దాని ప్రకారం నడుస్తున్నాను అనగలవా? పౌలు అంటున్నాడు, ఎవరి తరం కాదండి నాకు విరోధ కార్యక్రమం చేయడానికి. నేను అతిశయపడితే ఆపడం కూడా ఎవరి వల్ల కాదు. నేను ప్రార్థన చేస్తే నాకు విరోధంగా లేవడం ఎవరి తరం కాదు. కారణం ఏమిటో తెలుసా? నాలో దేవుని వాక్యం ఉంది, నాలో దేవుని సత్యం ఉంది, నా గుండెల్లో దేవుని వాక్యం ఉంది, నా నోటి మాటల్లో దేవుని వాక్యం ఉంది, నా నడకలో దేవుని వాక్యం ఉంది. నేను సత్యమును అనుసరించి జీవించుచున్నాను. ఒక్క క్షణం ఆగుదాం. బాగానే భక్తి చేశానని కాదు, మీ అందరికంటే నేను గొప్పని సీనియర్ తల నరిచిందని కాదుగా. నీ వ్యక్తిగత జీవితంలో ఈ స్థాయికి నీవు రాగలిగితే మెండైన కృప పొందుదువుగాక, ప్రభు రాకడకు సంపూర్ణ స్థాయికి ఎదుగుదువుగాక. ఒక్క క్షణం ఈ వాక్యం అనే అర్థం ముందు నిలబడి పౌలు చెప్పినట్టు నువ్వు చెప్పగలవా? నేను అతిశయపడతానయ్యా. ఆపేది ఎవరు? నేను ప్రార్థన చేసి చేతులు ఎత్తుతాను, నా ప్రార్థన ఆటంకపరిచేది ఎవరు? నేను యేసుతో పోరాడి నడుస్తాను, నన్ను ఆపడం ఎవరి తరం అవుతుంది? చెరసాల్లో పెట్టారు, ఆపారా? నన్ను తీసుకెళ్ళి కొరడాలతో కొట్టారు, సువార్త ఆపారా? నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పెట్టారు, వాడబద్దలైతే నానిపోతూ ఈదుకుంటా వెళ్ళాను, ఎవరైనా ఆపారా? మరి ఈ రోజున అట్టి రోషం, అట్టి పౌరుషం, అట్టి ఆసక్తి నీలో రగలాలి కదా. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ ఒక్క క్షణం మోకాళ్ళ మీద కొద్దాం, మోకరిద్దాం. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ మాటల కొరకు తల వంచి స్తుతిస్తున్నాం. మా భక్తికి మేమే మార్కులు వేసుకున్నాం. మా భక్తి ఇతరుల కంటే గొప్పదని మేము చెప్పుకోవడం మొదలుపెట్టాం. మేము ఏ స్థాయిలో ఉన్నామో బహుతేటగా పౌలును నిలబెట్టావు, మాటలు వినిపించావు, పరిశుద్ధాత్మతో హెచ్చరిక చేశావు. అందుకు వందనాలు. నిశ్చయముగా మా ఆత్మీయ జీవితంలో దృఢ సంకల్పం, నీతో నడవటం, అభిషేకంలో నిలవటం, గమ్యం చేరడం ఎవరి తరం కాదు అన్నట్టుగా ఒక ధైర్య నిరీక్షణ అనుభవాలతో సంఘం నడవాలయ్యా. అటు ఆశపడుతూ చేతులు పైకెత్తారు. వారి క్షేమం కొరకు, వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా కృప కలుగునగాక, కృప కలుగునగాక, క్షేమం కలుగునగాక, స్వస్థత కలుగునగాక, విడుదల కలుగునగాక. ప్రభువు బడి కృపచేత నింపి నడిపించి మహిమ పొంది కార్యాలు జరిగించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.